సో, ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా బిహేవ్ చేయడానికి వాట్ ఐ ఫీల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సోషల్ మీడియా అని గూడా మనం చెప్పొచ్చు. డెఫినెట్‌గా. యాహ్! డెఫినెట్‌లీ. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మైట్ బి ఆన్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వాటెవర్. అది స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా అమ్మాయిలు కూడా వాళ్ళ వేషధారణ అప్పటి వరకు వాళ్ళు ఒక పద్ధతిగా నార్మల్‌గా ఉంటే గూడా కమింగ్ సోషల్ మీడియాకొచ్చేసిన తర్వాత సెలబ్రిటీస్‌ని చూసో, లేదంటే వాళ్ళని చూసో, వీళ్ళని చూసో మేము గూడా ఇలా చేయాలి. మేము కూడా ఇట్లా వెస్టర్న్ అవుట్‌ఫిట్స్ వాటెవర్ అది నేను దాన్ని ప్రాపర్‌గా నేమ్ చేయలేను. మేము గూడా చేస్తాం. మేము గూడా రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటాం. మేము గూడా వల్గర్ కాంటెంట్ చేస్తాం. దాన్ని వాళ్ళెలా చూస్తున్నారంటే ఇప్పుడిది పాష్, ఇది కూల్. ఇట్లా ఉంటేనే బావుంటది ఈ రోజుల్లో. మాకు అటెన్షన్ ఒస్తుంది. ఫాలోవర్స్ ఒస్తారు. అండ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గూడా లైక్ హాఫ్ పైన కాంటెంట్ అంతా వల్గర్ కాంటెంటే. ఎలాంటి రిస్ట్రిక్షన్స్, గైడ్‌లైన్స్ కూడా యాప్స్ ఇవ్వట్లేదు. సో, దీన్ని గవర్నమెంట్ ఏ రకంగా అంటే ఇప్పుడు వీటిని బ్యాన్ చేస్తే అట్‌లీస్ట్ ఆల్రెడీ టిక్‌టాక్ అనేది అప్పుడొకటి బ్యాన్ అయింది. బట్ జనాలందరూ గూడా ఎంత అడిక్ట్ అయిపోయారంటే దాని నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చేయడం. సో, వాళ్ళేంటంటే చాలా మంది మనం కేసెస్ కూడా చూసాం. ఎవరో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాడ్ కామెంట్స్ పెట్టారనో సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, లేకపోతే ఫాలోవర్ ఇన్‌స్టాగ్రామ్ త్రూ పరిచయం అయ్యి అక్కడ క్రైమ్స్‌కి స్కోప్ ఇలాంటివన్నీ సోషల్ మీడియా ద్వారా చాలా క్రైమ్ రేట్ అనేది పెరిగింది. సో, మీరెలా చూస్తారు ఈ యాస్పెక్ట్‌ని? సోషల్ మీడియా రోల్ ఎంతుందని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన డేటా ప్రకారం హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా ఉన్న ఎన్ని దేశాల్లో నేరాలు ఇన్ని జరుగుతున్నాయి? అవును. ఫస్ట్ నేను ఆలోచించేదేంటంటే, హ్మ్. ఇవి విపరీతంగా ఉన్న అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతున్నాయా? అవును. మరి ఇండియాలోనే ఎందుకు జరుగుతున్నాయి? యాక్చువల్లీ చాలా కంట్రీస్‌లో క్రైమ్ రేట్ తక్కువున్న, జీరో క్రైమ్ రేట్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి నిజానికి. ఇప్పుడు కూడా యాహ్! బీచ్‌లో ఓన్లీ ఇన్నర్స్ వేసుకొని బీచ్‌లో రెస్ట్ తీసుకొని స్విమ్ చేసేటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. ఉన్నాయి. అవును. వాటిలో ఎందుకు జరగట్లేదు? హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ బట్టల మీదకెళ్ళింది కదా! ఓకే. మన దేశంలో అలా చేసుకోకూడదు అని మనం అనుకుంటున్నాము అనుకుందాం. అసలు ఆ క్లోత్స్ ఎందుకొస్తున్నాయి ఇండియాలోకి? ట్రూ. ఎవరు చేస్తున్నారు? ఈ బిజినెస్‌లు ఎవరు చేస్తున్నారు? హ్మ్. ఈ బిజినెస్‌లని గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? హ్మ్. సో, ఇప్పుడు మీరన్నట్లుగా వాళ్ళకిష్టం వచ్చినట్టు నచ్చిన బట్టలేసుకుంటున్నారు. ఎక్స్‌పోజ్డ్‌గా యేసుకుంటున్నారు. సో వాట్? నువ్వు అటెంప్ట్ చేయాలని ఎవరు చెప్పారు నీకు? హ్మ్. వాళ్ళు ఈరోజు యేసుకుంటారు. బోర్ కొట్టినప్పుడు మానేస్తారు. ఒక స్త్రీ ఇదే బట్టలు యేసుకోవాలని, ఒక స్త్రీ ఇలాగే ఉండాలని ఎవరు శాసించారు? ఎందుకు శాసించారు? అంటే ఇక్కడ ఉన్న భావజాలం ఏంటిదంటే, స్త్రీ మేము డిజైన్ చేసినట్టు ఉండకపోతే, మేము ఆ స్త్రీ మీద దాష్టికం చేస్తాము. మేము అటెంప్ట్ చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఒక సిస్టమ్‌ని అలవాటు చేసుకున్నాం గదా! రాజ్యాంగపరంగా వ్యక్తులిద్దరూ సమానమని, వ్యక్తుల మధ్య ఒక సమాన భావజాలం ఉండాలని మనం ఒకటి సిస్టమ్‌ని అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు నిజంగా మీరు చెప్పిన సిస్టమ్ ప్రకారము వాళ్ళిష్టం వచ్చినట్టు రీల్స్ చేస్తున్నాడు, ఎక్స్‌పోజ్‌గా ఉంటున్నారు. ఇవన్నీ అనుకున్నప్పుడు, మంచిగా శారీ కట్టుకొని ఇంట్లో కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద జరగట్లేదా? హ్మ్. పసిపిల్లల మీద జరగట్లేదా? జరుగుతున్నాయి. అంటే ఈ భావజాలాన్ని స్ప్రెడ్ చేయడంలో ఎక్కడ లోపం వచ్చిందన్నది మనం ఆలోచించుకోవాలి. హ్మ్. అంటే వాళ్ళు సపోజ్ అంటే ఏంటి ఇప్పుడు ఆమె ఎక్స్‌పోజ్డ్‌గా రీల్స్ చేస్తుంది. చూడకండి. నచ్చట్లేదు కదా! మన కల్చర్ కాదు, మన పద్ధతి కాదు కదా! చూడొద్దు కదా! హ్మ్. ఏమంటారు? చూడొద్దు కదా! ఇక్కడ సిస్టమ్‌లో ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆహ్, మంచి పనులు చేస్తే ఏమొస్తది? పుణ్యమొస్తది. పుణ్యమొస్తే ఎక్కడికెళ్తామండి? స్వర్గానికెళ్తాం. స్వర్గానికెళ్ళి ఏం చేస్తామండి? ఎక్కువ పుణ్యం చేస్తామా? హ్మ్. ఇప్పుడు చాలా అవన్నీ పెట్టి చాలా పుణ్యం చేస్తారు. పుణ్యం చేసిన ఆయన స్వర్గానికి పోయినాక ఏం చేస్తారు? ఏం చెప్పింది మన కల్చర్ గాని, మన సిస్టమ్ గాని ఏం చెప్పిందంటే, స్వర్గానికెళ్ళినాక దే కెన్ ఎంజాయ్. దే కెన్ ఎంజాయ్ విత్ రంభ ఊర్వశి. విమెన్. హ్మ్. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అవును. కల్చర్ ద్వారా గాని ఇప్పుడు నేను చాలా విషయాల్లో అబ్బాయికి ఉరిశిక్ష పడింది అబ్బాయికన్నప్పుడు చాలా బాధేస్తుంది మాకు. అంటే సిస్టమ్ అంతా ఒక అబ్బాయిని ప్రొవోగేట్ చేసి, నువ్వేమన్నా చేయొచ్చని ఎంకరేజ్ చేసి, చుట్టుపక్కల ఉన్న పిల్లగాళ్ళు అవును. కూడా, అరే! నిన్ను చూస్తుంది గదా! నువ్వేమన్నా చెయ్యని అందరూ ఎంకరేజ్ చేసి, వాడేదో చేసిన తర్వాత వాడికి తీసుకెళ్ళి శిక్ష వేస్తారు. వాడికొక్కడికే శిక్ష వేస్తారు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళకి గాని, ఇంట్లో ప్రోత్సహించిన వాళ్ళకి వీళ్ళకెవరికీ పడట్లేదు. తప్పులు సిస్టమ్‌లో జరుగుతున్నాయండి. సిస్టమ్‌ని బట్టి నేర్చుకుంటారు. ఎవరైనా అదే హ్మ్. నేర్చుకుంటారు హ్మ్. కదా! ఆ! ఇప్పుడు ఈ దేశంలో ఏం నేర్చుకోవట్లేదు.
ఒక ఒక క్యూ పద్ధతి పాటించడం ఎవరికైనా వచ్చా? లేదు. ఒక ఒక రోడ్ మీద మనం తొక్కులు వేయకూడదు అనేది ఎవరికైనా వచ్చా? టీ తాగిన కప్పు ఎక్కడ వేయాలనేది వచ్చా? ఇవన్నీ నేర్పించాల్సిన విషయాలు. ఇవొక్కటే కాదు. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు సిస్టమ్ ఒకటి ఉంటది గవర్నమెంట్‌లో. ఆ సిస్టమ్ ప్రకారం మనం ముందుకెళ్ళాలని అమ్మాయిలకి తెలుస్తది, అబ్బాయిలకి తెలుస్తది. సో, రీల్స్ బ్యాన్ చేసినంత మాత్రాన ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నతనం నుంచి రెడ్ లైట్ ఏరియాస్ ఉండేవి, అవును. క్యాబరే డాన్స్‌లు ఉండేవి. ఒక ఒక పూజ జరిగితే, ఒక ఉత్సవం జరిగితే అది ముస్లిం ఉత్సవాలు కావచ్చు, హిందూ ఉత్సవాలు కావచ్చు, క్రిస్టియన్ ఉత్సవాలు కావచ్చు. ఏ ఉత్సవాలు జరిగినా అక్కడ ఒక డాన్స్ ఉండేది. ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెట్టారు? అక్కడ డాన్స్ అమ్మాయిలనే బట్టలు సగం వేసుకుని ఎందుకు పెడతారు? వై దే ఎంకరేజ్ లైక్ దట్? రీల్స్ ఒక్కటి మనము స్ప్రెడ్ అవుతున్నాయి, ఆపాలనుకుంటున్నాం. సిస్టంలో ఉన్న తప్పుల్ని మనం ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఎవరు ఏ రకంగా బిహేవ్ చేసినా దాని మీద ఒక పద్ధతిని, ఒక కట్టడిని ప్రభుత్వాలు నిర్ణయించాలి. నిర్ణయించినప్పుడు వాళ్ళకి ఏ రకమైన నేను ఇలా పాష్‌గా డ్రెస్సులు వేసుకొని తిరుగుతా అన్న దాన్ని చట్టం ఇచ్చింది వాళ్ళకి. ఆ హక్కుని చట్టం ఇచ్చింది. వాళ్ళని పట్టించుకోకుండా ఉండాల్సిన బాధ్యత మిగతా వాళ్ళదనేది నా ఉద్దేశం.